ఏపీలో నకిలీ మద్యం కట్టడికి ఏపీ సర్కార్ కీలక చర్యలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. కాసేపట్లో ఎక్సైజ్ శాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశంలో నకిలీ మద్యం అంశంపై ఎక్కువగా చర్చించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇటీవలే ములకల చెరువులో నకిలీ మద్యం కలకలం రేపింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం కట్టడికి చర్యలు తీసుకుంటుంది. ఏపీలో నకిలీ మద్యం కట్టడికి ఏపీ సర్కార్ కీలక చర్యలు తీసుకోబోతున్నట్టుగా సమాచారం. ఇక మరి కాసేపట్లో ఎక్సైజ్ శాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష చేయబోతూ ఉన్నారు. ఇక ఈ సమావేశంలో నకిలీ మద్యం అంశంపై ఎక్కువగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, మాధవి, మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఇక్కడ మద్యం సంబంధించి అక్రమ మద్యం వ్యవహారం కావచ్చు, ఎక్సైజ్ శాఖకు సంబంధించిన పూర్తి స్థాయి ఏదైతే సమీక్ష నిర్వహించబోతున్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అదేవిధంగా డీజీపీ ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో దీనిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతున్నారు. ఎందుకంటే ఏదైతే ములకల చెరువులో అక్రమ మద్యానికి సంబంధించిన డంపును పట్టుకున్నారో అప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో కొన్ని సెక్షన్స్ కావాలని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆ డంపును పట్టుకొని చట్టానికి పట్టించి ఏ విధంగా వారికి చట్ట ప్రకారం శిక్ష తీసుకుంటున్నప్పటికీ కూడా కొంతమంది విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే ఒక్క ప్రాంతంలోనే అక్రమ మద్యం తయారు చేస్తుంటే ప్రభుత్వమే స్వయంగా పట్టుకొని వారి ఏదైతే వారి చర్యల్ని విచ్ఛిన్నం చేసిన పరిస్థితిని అయితే ఇక్కడ ప్రభుత్వం చెప్తుంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన పూర్తి స్థాయి రాష్ట్రంలో దీన్ని అడ్డు పెట్టుకుని ప్రభుత్వంపై దుష్ప్రచారం ఎవరెవరు చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, ఈ అక్రమ మద్యం మూలాలేంటి, దక్షిణాఫ్రికాతో సహా కొంత మూలాలు అయితే దీనికి ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే టీడీపీకి సంబంధించి కూడా ఇమీడియట్ గా ఎవరైతే ఆ స్థానిక నేతలో హస్తం ఉందని భావించారో వారిని ఇమీడియట్ గా సస్పెండ్ చేసిన పరిస్థితిని కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడైతే ఆ అక్రమ మద్యం మూలాలు ఉన్నాయో అక్కడ నుంచి దక్షిణాఫ్రికా కావచ్చు, ఆఫ్రికన్ కంట్రీస్ తో ఒక లింకును అయితే ఇక్కడ చెప్తున్నారు. మొత్తం కూడా ఆ మూలాలను వెలికి తీయాల్సిన బాధ్యత ఎక్సైజ్ శాఖపై ఉంది. అందుకే ముఖ్యమంత్రి చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లో అక్రమ మద్యానికి తావు లేదు, నాణ్యమైన మద్యం. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏదైతే లక్షలాది మంది ప్రజానీకం ఏదైతే ఆ మద్యం కల్తీ మద్యం తాగి హాస్పిటల్ పాలైన పరిస్థితి ఉంది. కొంతమంది కిడ్నీలు పాడయ్యాయి, లివర్లు పాడయ్యాయి. దీనికి సంబంధించి జాతీయ ఆరోగ్య సంస్థ గణాంకాలను కూడా ఇక్కడ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కూడా లిక్కర్ మొత్తం కూడా పాలసీని తయారు చేశారు. నాణ్యమైన మద్యాన్ని అయితే సరఫరా చేస్తున్నారు. మొత్తం కూడా ఎక్కడికక్కడ ఏదైతే మద్యానికి సంబంధించి రాష్ట్రంలో 5 ప్రాంతాల్లో వాటి క్వాలిటీని చెక్ చేసే విధంగా కూడా యంత్రాలను కూడా పెట్టి చెక్ చేస్తున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది కలగకుండా నాణ్యమైన మద్యాన్ని అయితే సరఫరా చేస్తున్న పరిస్థితిని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇవన్నీ అంశాలు కూడా కావాలని కొంతమంది ఈ విధంగా కుట్ర చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని కొన్ని శక్తులు ఈ విధంగా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వారి పట్ల కఠినంగా ఉండాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కడైతే ములకల చెరువులో జరిగిన మద్యం వ్యవహారానికి సంబంధించి అధికారులను కూడా బాధ్యులు చేస్తున్నారు. ఎక్సైజ్ సిఐని కూడా అక్కడ సస్పెండ్ చేసిన పరిస్థితి. ఎవరైతే దీని వెనక బాధ్యులు ఉన్నారో వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఏవనగా ఉన్న జనార్దన్ రావును కూడా అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నారు. వీరి వెనక ఎటువంటి పెద్ద శక్తులున్నా కూడా ఉపేక్షించం. ఏదైతే టీడీపీకి సంబంధించిన వారు ఉన్నప్పటికీ కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయాన్ని కూడా వీరు ప్రస్తావిస్తున్నారు. అదేవిధంగా దీన్ని అడ్డు పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా దుష్ప్రచారం చేస్తున్నారు. మద్యం తాగి చనిపోయారని చెప్పి కొన్ని దుష్ప్రచారం చేస్తున్న వార్తల పట్ల ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఇప్పటికే ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర కూడా సవాల్ విసిన పరిస్థితుంది. ప్రతిపక్ష ఏదైతే వైసీపీకి సవాల్ విసిరారు, ఎవరైనా సరే నిరూపించండి, నిరూపించకపోతే మీపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే కొన్ని శక్తులు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వమే బురద చల్లుతున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి అధ్యక్షతన మరి కాసేపట్లో ఉన్నత స్థాయి సమీక్ష జరగబోతుంది. థాంక్యూ రవిచంద్ర.